నాతో రా. ఇదిగో చూసారా? అన్నయ్య, రెడ్ పెయింట్. ఇది ఫోటో మీద ఉలికింది. దాన్ని చూసి వదిన రక్తం అనుకుంది. అయ్యో నువ్వేమైనా చెప్పక డెవిల్ ఎఫెక్ట్ మాత్రం సూపర్ గా ఇస్తున్నావు. నువ్వు గనక హారర్ మూవీ యాక్ట్ చేసావు, ఆ సినిమా సూపర్ డూపర్ హిట్. నువ్వు కాస్త నోరు మూసుకుంటావా? నేను ఇక్కడ భయంతో చస్తుంటే నీకు కామెడీగా ఉందా? అయినా నేను ఈ రూమ్ లోకి ఎవరు రమ్మన్నారే? చెయ్యొద్దు అన్న పని చేయడమే కాకుండా దాని మీద అరుస్తావేంటి? ఇంకోసారి గనక ఈ రూమ్ పక్కకొచ్చేవో నీ సంగతి చెప్తాను. పద. అయ్యో ఏంటోదినా నువ్వు? అయ్యో అక్క, షూటింగ్ అంటే ఏదో డూప్ అనుకున్నానక్క. పర్వాలేదు, మీ ఆయన చాలా బాగా స్టంట్స్ చేస్తున్నారు. అంత రిస్క్ తీసుకుంటున్నారే, నువ్వేం చెప్పవా మీ ఆయనకి? అయ్యో, ఆయనకి ఎంత చెప్పినా అంతే. డ్యూటీ కోసం ప్రాణమైనా ఇస్తానంటారే. అయ్యో, బ్యాగ్ మర్చిపోయాను. నువ్వు వెళ్తూ ఉండి వస్తాను. త్వరగా వచ్చేయి. శ్రీరంగపట్నానికి వెళ్ళాలి, నదీ తీరానికి వెళ్ళాలి. ఏంటి రాజీ, ఏమైంది? ఏదో పీడకల. చూడు, ఏదేదో ఆలోచిస్తూ పడుకుంటే ఇలాంటి కళ్ళే వస్తాయి. సరే రా, పడుకో. ఏ పనికి మనలోడు చెప్పాడు నీ లవ్ సక్సెస్ కాదని? ఇలా చూడు, రవిచంద్రన్ రేఖ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఉంది, షారుఖ్ ఖాన్ది ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఉంది. అరేరే, కమలాసన్ ఇక్కడే ఆగిపోయాడేంటి? అంతేకాదు, ఇలా చూడు, చిరంజీవి ఇక్కడ వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నాడు.